హే ఫుడీస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు Lmfoods. ఈ రోజు ఈ వీడియోలో మనం మంచి అమెరికన్ రెసిపీ అయిన చికెన్ బ్రెస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. యాక్చువల్గా చెప్పాలి అంటే చికెన్ బ్రెస్ట్ కి చాలా వర్షన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సింపుల్ మెథడ్. సో లెట్స్ స్టార్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ, చికెన్ బ్రెస్ట్. ముందుగా ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకొని ఫోక్తో ఇలా హోల్స్ చేసుకోండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మసాలా చికెన్ బ్రెస్ట్ లోపలికి వెళ్ళడమే కాకుండా చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. హోల్స్ పెట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చికెన్ కి బాగా మసాజ్ చేసి, మీ దగ్గర ఉంటే మస్టర్డ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ వేసి 30 సెకండ్స్ పాటు మసాలాల్ని బాగా పట్టించండి. ఇప్పుడు చికెన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 స్మాల్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని మాక్సిమం 2 అవర్స్ అలా వదిలేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని 2 అవర్స్గా మ్యాగ్నేట్ అవుతున్న చికెన్ బ్రెస్ట్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద చికెన్ పైన ఫ్రై స్పాట్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, చికెన్ పైన ఇలా ఫ్రై స్పాట్స్ వచ్చిన తర్వాత 2 క్యూబ్స్ బటర్ వేసుకొని చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మ్యాక్సిమం బటర్ వేసిన 9 to 15 మినిట్స్లో చికెన్ కుక్ అయిపోతుంది. దించే ముందు ఒక్కసారి చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని మిగిలిన బటర్లో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేస్తే బటర్ బాగా సిజిల్ అవుతుంది. ఇప్పుడు ఈ సిజిలింగ్ బటర్లో చికెన్ బ్రెస్ట్ వేసి రోల్ చేసి దించేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే మైనీస్ ఆర్ కెచప్తో సర్వ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఒక స్మాల్ కప్ కర్డ్, 1/4 టీ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని కర్డ్ మాయో డిప్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, యూర్ డన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయిన చికెన్ బ్రెస్ట్ మీ ముందుంది. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి మన LM Facts అండ్ LM Foods ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ లిఖిత్ సైనింగ్ ఆఫ్. బై.